దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారు ఖచ్చితంగా 100% దీవించబడతారు, దీవించబడుదురుగాక. ప్రతి దేవుని పిల్లరా, నిన్ను విడువను, నేను ఎడబాయనని వాగ్దానం ఇచ్చినవాడు ఆయన. ఖచ్చితంగా ఆయన ఎప్పుడూ తోడుగానే ఉంటాడు, ఎప్పుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఏ ఒక్కరు కూడా అశ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు, తిరస్కార బుద్ధితో ఉండకూడదు, తిరుగుబాటుతనంతో ఉండకూడదు, కానీ దీనత్వంతో ఉండాలి. ఆమెను చెప్పండి. ప్రతి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క లేఖనాలను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవని యందు నిలిచి ఉండనో, నేను ఎవని యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు. నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు. చేయాలని ప్రయత్నించినా అది విఫలం అయితే, ప్రతి దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నవారు ఖచ్చితంగా 100 రెట్లుగా ఫలించుదురుగాక. ఆమెను చెప్పండి. నా యందు నిలిచి ఉండేవాడు బహుగా ఫలిస్తాడని వాక్యం సెలవిస్తాను. నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాముగాక. ఆయన చిత్తానికి విరుద్ధంగా నువ్వు ఎక్కడికి పరిగెత్తినా, ఎటు పరిగెత్తినా, ఏది చేసినా, ఏది చేయాలని తలంచినా అది నీ జీవితానికి ఆశీర్వాదం కాదు. ఆయన చిత్తానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటే ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు, ఫలించదువుగాక. కొన్నిసార్లు మనము ఖచ్చితంగా మనమే ప్రశ్నించుకోవాలి. నేనెందుకు ఫలించలేకపోతున్నాను, నేనెందుకు ఫలించలేకపోతున్నాను అనేది ఖచ్చితంగా ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. అరే, నేను ఎంత కష్టపడుతూ ఉన్నాను, ఇన్ని రకాలుగా ప్రాకులాడుతూ ఉన్నాను, ఇన్ని రకాలుగా ప్రయాసపడుతూ ఉన్నాను, అయినా సరే నా జీవితంలో ఏది కూడా సక్సెస్ నేను చూడలేకపోతున్నాను అనుకుంటూ బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే, నేను ఒకవేళ ప్రభువుకు వేరుగా ఉన్నానేమో, అదే కారణమేమో అనుకోవాలంటే. నేను ప్రభువుకు వేరుగా ఉన్నానేమో, నేను ఆయనకు దూరంగా ఉన్నానేమో, నేను ఆయనకు దూరంగా ఉన్నానేమో, నా హృదయము ఆయనకు దూరంగా ఉన్నదేమో, అందుకే నేను ఫలించలేకపోతున్నానేమో. భూమి ఆకాశం గతించిపోద్ది, కానీ దేవుని మాట ఎన్నటికీ గతించిపోదు, అది నిరంతరము నిలుచున్నాం. ప్రతి దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు మనం ఫలించలేకపోతున్నాం? ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన మాట ఏంటంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు అంటాడు. ఆయన మాట ఎన్నటికీ అది వ్యర్థము కాదు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అనేటువంటి మాట భూమి ఆకాశమైన గతించిపోద్దాము, కానీ ఆ మాట గతించిపోదాం. అది ఎందుకు? అది మన జీవితంలో మనము రుచి చూడలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం అంటే, ఒకవేళ నీవు ఆయనకు వేరుగా ఉన్నావేమో. ప్రభు అంటాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు. ప్రతి దేవుని బిడ్డలు నువ్వు అనుకోవచ్చు, నా మనసులో ఏముందో నీకు తెలియకపోవచ్చు, నువ్వు అనుకోవచ్చు. నీ ప్రక్కనున్న వారి గురించి నా మనసులో ఏముందో నీకు తెలుసా అనుకోవచ్చు నువ్వు.
కానీ నీ హృదయము ఎలా ఉందో ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేకపోవటమే ప్రమాదం. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోవటమే ప్రమాదం. అది నీకు నష్టమో. కొన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, కొన్ని నష్టాలు ఎందుకు వస్తుంది అంటే మన హృదయము దేవుని ఎదుట సరిగా లేదు కాబట్టి కొన్ని సమస్యలు మనమే తెచ్చుకుంటూ ఉన్నాం. ఆయనకు వేరుగా వెళుతూ ఉన్నాం. ప్రతి దేవుని బిడ్డలారా, లోకంలో ఎక్కడ పచ్చగా ఉందో అక్కడికి వెళ్ళడం కోసము చేసే తప్పేంటి అంటే ప్రభువుని విడిచిపెట్టి అక్కడికి వెళ్తూ ఉన్నారు. లోకంలో ఎక్కడ పచ్చగా ఉందో అక్కడికి వెళుతున్నారు. లోకములు ఎక్కడ సంతోషంగా ఉందో అక్కడికి వెళుతూ ఉన్నారు. లోకములు ఎక్కడ ఆనందం ఉందో అక్కడికి వెళుతూ ఉన్నారు. చేసే పొరపాటు ఏంటి అంటే ప్రభువుని విడిచిపెట్టి వెళ్తున్నారు. ప్రభువుకు మనస్సును దూరం చేసుకుని వెళ్తున్నారు. దేవునికి మనస్సును దూరం చేసుకుని, హృదయాన్ని దూరం చేసుకుని వెళ్తున్నారు. దేవునికి ఏమీ నష్టం లేదు. మనుష్యుడు ఏమి విత్తునో చెప్పండి, మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంట కోస్తున్నా. దేవుడు నాకు అన్యాయం చేసాడమ్మో అంటారు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఆమేన్. దేవుడు ఎవరికి అన్యాయము చేయడు. కేవలము నీ హృదయ స్థితిని బట్టి. దేవుని బిడ్డలారా, నీకు నీవే కొన్నిసార్లు ప్రమాదాలను తెచ్చుకుంటూ ఉన్నావు, నష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు, రోగాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు, కష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు, అవమానాలు తెచ్చుకుంటూ ఉన్నావు. నీ హృదయము సరిగా ఉంటే ఇవేమి రావు కదా. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకో. మీకు చాలాసార్లు మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతూ ఉన్నా. ఈరోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? చావుకి వయసుతో నిమిత్తం లేదు. చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు. మరి అందగాళ్ళ, అందవిహీనుల, విద్యావంతుల, విద్యావిహీనుల, లేకపోతే ఉద్యోగస్తుల, నిరుద్యోగుల, వాట్ ఎవర్ ఇట్ మే బి, హూ ఎవర్ ఇట్ మే బి, దేర్ ఇస్ నో డిఫరెన్స్, దేర్ ఇస్ నో పార్షాలిటీ. అసలు ఎటువంటి వ్యత్యాసం లేదు. చావుకి వ్యత్యాసం లేదు. ఎవరు దొరికితే వారిని పొట్టలేస్తుంది వెళ్ళిపోతుంది అంతే. ఎవరు దొరికితే వారిని మింగేస్తుంది అంతే. ఈరోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? ప్రతి దేవుని బిడ్డలు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ప్రశ్న వేసుకోవాల్సిందే. ఏదో చర్చికి వెళ్ళాం, ఆశ్రయించుకున్నాం అంటే కుదరదు. నువ్వు ఆశ్రయించుకున్నంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళవు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అంటున్నావు ప్రభు. అంతే, నాకు వేరుగా ఉండి మీరేమి ఒకడే ఉంది చెయ్యలేరు. నాకు వేరుగా నీ బలాన్ని చూసి నువ్వు అనుకుంటున్నావేమో, నీ అందాన్ని చూసి నువ్వు అనుకుంటున్నావేమో, నీ ఆరోగ్యాన్ని చూసి, నీకున్న డబ్బును చూసి నేను ఏదైనా చేయగలనుకుంటున్నామో. సున్నా, జీరో, నిష్ఫలమో. అది తెలిసి వచ్చేసరికి కొంత సమయం నీ జీవితంలో వృధాగా పోతుంది అంతే. నువ్వు మరలా తిరిగి సంపాదించుకోలేవు. కాబట్టి ప్రతిదినం కూడా నీకు నీవుగా ఏమని ప్రశ్నించుకోవాలంటే, నేను క్రీస్తునందు ఉన్నానా, నేను ప్రభువులో ఉన్నానా, ప్రభునందు నేను జీవిస్తున్నానా, లేక ప్రభుకు వేరుగా ఉండి నేను జీవిస్తున్నానా? ప్రియ దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయను. చాలు. నాలో